అన్న నమస్తే అన్న. నమస్తే. ఏం పేరే? ఆగయ్య. ఓకే. ఏం చేస్తుంటావు? నేను బట్టల వ్యాపారం చేస్తా. బట్టల వ్యాపారం. ఉమ్. ఎక్కడ ఉండేది ఎక్కడ? ఇక్కడ మా తొర్రూరేనా? తొర్రూరే. ఓకే. తాతలు ముత్తాలు కానీ తొర్రూరే. అచ్చా మొత్తం ఇక్కడే. ఉమ్. అంటే ఎన్నో వార్డులో ఉంటావు అన్న? 10వ వార్డులో ఉంటాం. 10వ వార్డా? ఉమ్. ఓకే. సో ఇప్పుడు మరి ఎలక్షన్స్ వస్తున్నాయి. మొన్న సర్పంచ్ ఓట్లు అయిపోయినాయి. అంతకుముందు ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోయినాయి. ఇప్పుడు మున్సిపల్ కిందకి వచ్చి అంటే మీ ఏరియా దగ్గరికి వచ్చింది ఇప్పుడు. సో ఎట్లా ఉంటుంది మరి ఎన్నికల్లో ఏ పార్టీకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది గెలవడానికి? కాంగ్రెస్కే బాగుంటుంది. ఎందుకంటే క్యాండిడేట్ని బట్టి ఓట్లు ఎత్తుంది. గ్రామానికి సంబంధించిన విషయం ఇది. ఓకే. ఇది పార్టీది కాదు, గీటిది కాదు. మన వార్డుకు ఈ క్యాండిడేట్ మంచిగా పని చేస్తాడా చెయ్యడా, ఓకే. ఆపద సంపద, మంచా చెడా చూసే ఓట్లు ఎత్తాం. అంతే. ఉమ్. ఓకే. సో మరి 10వ వార్డులో ఎవరికి ఎక్కువ ఎడ్జ్ కనిపిస్తుంది మరి? 10వ వార్డులో కాంగ్రెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ బాబు కొన్ని రోజుల బట్టి కష్టమో సుఖమో బాధో రోగం వచ్చినా నొప్పి వచ్చినా చూసుకునేవాడు. ఎవరైనా చనిపోయినా కూడా నిలబడి దాని కార్యక్రమం చేయించేవాడు. ప్రజల్లో ముందుండే ఏ ఆపదైనా ముందడుగు. ఏదైనా కావాలన్నా సురేష్ అంటే హాస్పిటల్ పోయినా ఊరికి పోయినా అయ్యా ఇట్లా ఆపద చూసుకునేవాడు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ నుండి సురేష్ అనే అభ్యర్థి ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఇప్పుడు కావాలనే మేము నిలబెట్టినాం. ఓకే. మీరు ఎందుకని నిలబెట్టుకున్నారా? మా పదవులు అనుకుని మేము కావాలనే నామినేషన్ వేపిస్తాను. సో మరి అంటే ఇప్పుడు ప్రభుత్వం విషయానికి వస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ళు అయితే ఉంది ప్రభుత్వం వచ్చి. ఇంత ముందు బీఆర్ఎస్ ఉండే. సో ఎట్లా ఉంది పాలన, ఎట్లా అనిపిస్తుంది? వాళ్ళ పాలన గురించి మనకు తెలియదు కానీ ఈ బాబు మాత్రం మమ్మల్ని చూసుకుంటారు మంచి చెడు. మాకు పెద్దగా చదువుకున్న వాళ్ళం కాదు కదా. ఈ బాబు మాత్రం మా వార్డులో మొదటి నుంచోనైనా అధికారంలో ఉన్న పార్టీ పక్క వదిలినా కూడా ఈ బాబు చూసుకునేవాడు. అందుకే ఇప్పుడు మీ పాలకుర్తి నియోజకవర్గంలో ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు తెలుసా? రెడ్డి అమ్మ. తెలుసు పేరు. చూసినావా? నాకేం తెలియదు. మా పక్క చెల్లపాలనే వాళ్ళ అత్తగారు. ఓకే. ఎట్లుంటది పనితీరు ఎట్లుంది మేడం? మేడం 10 పర్లేదు అందరు చేసినట్టు ఆమె చేస్తుంది. ఆమె చేసేది ఏముంది ప్రజల్లో? ఓకే. ఉమ్. ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం? ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ మాకైతే పర్లేదు మంచిగానే ఉంది. పథకాలు ఏమైనా అందుతున్నాయా? పథకాలంటే మనకు వచ్చే పథకాలు అంతే చిన్న. నేను పథకాలు ఎట్లా వస్తాయి? అంటే ఉన్నవైనా ఏమైనా లబ్ధి పొందుతుంది? ఇప్పుడు సన్న బియ్యం అన్నారు, సన్న బియ్యం వస్తాయి, కరెంట్ ఫ్రీ అయింది, ఇట్లా ఉన్నాయి కదా పథకాలు. పింఛన్లు వస్తాయి, 2000 పింఛన్. మన చీరలు ఇచ్చిండ్రు. మొన్న ఇచ్చిలా? ఇచ్చారు, కట్టుకొని తిప్పుతారు ఒక్కొక్కరు. అంటే ఇంత ముందు ఇచ్చిన ఎట్లుండే ఇప్పుడు ఇచ్చిన ఇప్పుడు చీరలు నెంబర్ 1 అంతేనా? పట్టు చీరలాగా ఉన్నాయి. అదే ఉన్నది మా చెరక్కాడ బొంతలు కట్టిన దానికి. అంటే ఇప్పుడు కేసీఆర్ పాలన ఎట్లా అనిపించింది, రేవంత్ రెడ్డి పాలన ఎట్లా అనిపించింది? కేసీఆర్ పాలన లాగానే ఉంది, రేవంత్ రెడ్డి లాగానే ఉంది. అది పెద్ద మొత్తం వారం మనకు తెలియదు చిన్న. మనకెందుకు, మనం కష్టం చేసుకొని బతికే వాళ్ళం. అభివృద్ధి అడుగుతారు. హామీలు కరెంటు బిల్లు ఫ్రీ అన్నాడు, బస్సు ఫ్రీ అన్నాడు, మరి సన్న బియ్యం ఇచ్చిండు. ఎందుకు ఎక్కరు? ఓకే ఎక్కుతారు వస్తారు. ఇందిరమ్మ ఇల్లు సంగతి ఏంది? ఎవరికైనా ఇచ్చిన ఇల్లు లేని వాళ్ళకి ఇండ్లు వచ్చినాయి మా బజార్లో. ఇల్లు ఉన్న వాళ్ళకి ఎందుకు పెట్టుకోలే. మా బజార్లో 10 ఇండ్లు వచ్చినాయి, 10 మంది కట్టుకుంటారు. బిల్లు కూడా 2వ బిల్లు కూడా పడ్డది. పోటీ అంటే ఎదటి క్యాండిడేట్ ఎలాంటి వాడో మా వాటికి తెలియదు ఇంతవరకు. ఈ బాబు మాత్రం కంపల్సరీ గెలుస్తాడు, గ్యారంటీ.